తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు ఎంతో కష్టపడి పీఠాధిపతులతో కూడా మీరు సంప్రదించి లలిత రహస్య సహస్రనామాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా రాశారు. అందరూ అది మీరు బాగా రాశారని కూడా అందరూ మీకు సర్టిఫికెట్ ఇచ్చారు. చాలా బాగుందన్నారు. అవి చేస్తాం వల్ల ఫలితాలు కూడా బాగా వచ్చినాయి అని కూడా విన్నాము. అలాంటి పుస్తకాన్ని మనం ఉచితంగా అందరికీ అందిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. మన హిందూ మతం ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికత మనకి పెరగాలి అవును అన్నట్టుగా మనము అమ్మవారి గురించి మన వంతు మన ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఇప్పుడు గైడ్ తీసుకొని చదివేసి పరీక్షలు రాయగలరా? అలా రాయలేరు కదా. ఒక పాఠశాలకు వెళ్ళి చదివి గైడ్ సపోర్ట్ తీసుకొని పరీక్షలు రాస్తేనే ఫలితాలు ఉంటాయి కదా. అవునండి. అలానే మీరు అంత వివరముగా విపులముగా అమ్మవారి గురించి చెప్తున్నారు. వినండి, భక్తితో వినండి, శ్రద్ధగా కామెంట్ పెట్టండి, మీకు పుస్తకం అందుతుంది అని చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు ఒకరి పేరు వస్తుంది రోజు, వారు అది చూసుకొని మనకి అడ్రస్ పంపించాలి. వీళ్ళ అడ్రస్ కాకుండా కొన్ని 10, 20 సంఖ్యల్లో అడ్రస్లు వస్తూనే ఉంటున్నాయి రోజు వస్తున్నాయి. వీళ్ళు పంపించిన అడ్రస్ ఎక్కడ ఉంటుందో అని వాళ్ళ పేరు ఉండదు కదా, నెంబర్తోనే వస్తుంది. అన్ని నెంబర్లు చూసుకొని వాళ్ళ పేరు ఎక్కడొచ్చిందో వెతికి చేసి ఆ అడ్రస్ తీసి పుస్తకంలో కవర్లు తెప్పించి పుస్తకం పెట్టి స్టాంపులు ఏ పోస్ట్ ఆఫీసులు దొరుకుతాయో ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు సేకరించి వాళ్ళ అడ్రస్ రాసి స్టాంపులు అంటించి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి ఆ ఫోటో పోస్ట్ చేసే ముందు ఎవరికి అయితే వచ్చిందో వాళ్ళకి ఫోటో తీసి పెట్టి పోస్ట్ చేస్తున్నాం విత్ ప్రూఫ్. మనం మీకు పంపించేందుకు వాళ్ళకి అక్కడ అంటే వాళ్ళకి కూడా వస్తువు క్లియర్గా తెలియటానికి వస్తుంది, పంపించారు అన్న నమ్మకం ఉండాలి అన్నట్టు పంపిస్తున్నాం. పోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వారి ఇంటికి రాలేదు అంటే మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం చేయగలుగుతామండి? మీకు ఒక కామెంట్ చదివి చెప్తాను. చెప్పండి. వారికి మార్చి 27వ తారీఖు నేను బుక్ పంపించానండి. వారు ఓకే అని చెప్పారు. ఏ ఊరండి? నాగోల్ అండి, హైదరాబాద్లో నాగోల్లోనే. బుక్ ఇంకా రాలేదండి అని ఏప్రిల్ 6వ తారీఖు పెట్టారు. తర్వాత మిస్డ్ కాల్స్ చేశారు. నాకు ఫోన్లు ఎత్తేంత తీరిక లేదండి. మాకు ఇంకా ఇతర వ్యాపారాలు, మాకు ఇతర సంస్థలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇది కేవలం నా కోసము, నా భక్తి కోసము, 10 మందికి భక్తిని పంచాలనే ఈ ఛానల్ ప్రత్యేకంగా నా కోసం నేను ఏర్పాటు చేస్తున్నారు. అవును. ఫోన్లు అంత ఎత్తే టైం దొరకలేదండి. ఆమె ఏం పెట్టారంటే, ఫోన్ చేస్తే మీరు ఎత్తట్లేదు, బుక్ నాకు అమ్మవారిది ఇంకా రాలేదు, 2 నెలలు అయిపోయింది, పంపించాను అని చెబుతున్నారు. చెబుతాం కాదు, మనం చూపిస్తున్నాం. నేను చెప్తాం కూడా కాదు, చూపిస్తున్నానండి. పంపిస్తున్నారు, చెప్తున్నారు. హైదరాబాదులోనే కదా, ఇంత లేట్ ఏంటి, దయచేసి బుక్ ఎప్పుడు వస్తుందో చెప్పండి అంటున్నారు. అంటే ఏమిటంటారు అర్థం? నాకు అర్థం కావట్లేదు. అసలు ఇలా పుస్తకాలు ఉచితంగా ఇస్తాం కూడా ఒక పెద్ద ఏమనాలో, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. నేను ప్రతి ఒక్కళ్ళ పుస్తకము పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పోస్ట్ ఆఫీసులో నేను ఎంక్వైరీ చేసి వారికి నేను ఎప్పుడు వస్తుందని చెప్పాలంటారా? కొందరు ఓర్పు సహనంతో ఎదురు చూస్తున్నాము అంటున్నారు. ఓర్పు సహనంతో ఎదురు చూస్తాం ఏమిటండి? పుస్తకం పోస్ట్ చేసినట్టు వాళ్ళకి పెడుతున్నాం కదా, స్టాంపులు అంటించే మరి పెడుతున్నాం కదా. పెడుతున్నా కూడా వాళ్ళకి సమాధానం ఏంటండి? ఇలా పుస్తకాలన్నీ తయారు చేసి వారానికి 10 రోజులకు ఒకసారి అన్నీ చేసి పోస్ట్లో స్టాంపులు అంటించి చేసి పెడుతున్నాం. పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి అందలేదు అంటే
అది ఎవరి బాధ్యత అంటారు, ఏమిటంటారు? దానికి కూడా నేనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలా? ఈవిడ నాగోల్ నుంచి శ్రీదేవి గారండి. అవునండి. శ్రీదేవి గారు, మీరు నాగోల్ అంటే హైదరాబాద్లోనే ఉంటున్నారు కనుక మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే 27వ తారీఖు పోస్ట్ చేసాం మార్చ్ అని చెప్పారో, మీరు మేడంకి ఏప్రిల్ 6వ తారీఖు అడిగారు. అప్పటి సరిగ్గా 9 రోజులు అయింది. ఈ 9 రోజుల వ్యవధిలో మీకు అందలేదు. అందనప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ కనుక్కొని పోస్ట్ మాస్టర్ని మీ అడ్రస్ అది సరిగ్గా ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడ మీ పేరు చెప్తే పోస్ట్ మాస్టరు మీకు చెప్తాడు, ఇక్కడ మేము లొకేట్ చేయలేక ఇక్కడ పడేసి ఉంచాం, పోస్ట్ ఆఫీస్లోనే ఉంది, మీరు వచ్చి తీసుకెళ్ళండి. లేదంటే కనుక అమ్మ మీరు పిన్ కోడ్ చెప్పండి, మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తామని చెప్తాడు. ఇది హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో మనవి వస్తువులు పడేసి ఉన్నప్పుడు అడగటం మన కనీస బాధ్యత. అంతేగాని మీకు రుజువులతో సహా స్టాంపులు అంటించి ఫోటోలు తీసి పుస్తకాలు పంపించిన పెద్ద మనుషులని మీరు ఇలా ప్రశ్నించడం అయితే అది భావ్యం కాదు. ఇంకోటి, మన సదాశివ కుటుంబంలో మనం ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలు, సభ్యతలు, మర్యాదలు, సంప్రదాయాలు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం పాటించవలసిన అవసరం ఉంటుంది. ఒక సంస్థ నుంచి మీకు పుస్తకము లాటరీలో తీసి ఉచితంగా మేము స్టాంపులు కూడా అంటించి మీకు ఇంటికి వచ్చేలా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని మీరు సమర్థించాలి, సంతోషించి మాకు తిరిగి మీ యొక్క కృతజ్ఞతలో, మీ యొక్క అభినందనలో, మీ యొక్క ప్రతిస్పందనను మాకు తెలియజేయటం కనీస బాధ్యత. అలా కాకుండా మీరు ఎవరైతే మీకు పుస్తకాలు అందించటానికి శ్రమ అనుకోకుండా స్టాంపులు అంటించి ఎండలల్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ బాక్స్లో వేసి మరీ వచ్చి నాకు తెలియజేస్తూ ఉంటారు, శ్రీలక్ష్మి గారు, విజయశ్రీ గారు ఇవాళ ఇంతమందికి పంపించాను అని. మీకు పుస్తకం అందటానికి వెనకాలన్నటువంటి శ్రమ కానీ, సమయం కానీ, ఆ మనిషి యొక్క శక్తి కానీ మీకు అర్థం కావటం లేదు. మీరు మాకు పుస్తకం రావటం లేదు, మేము ఓపికగా ఎదురు చూస్తున్నాం అంటే అది మీరు కొంచెం సరిగ్గా అవగాహన లేనట్టుగానే నాకు కనిపిస్తోందండి. మీకు అవగాహన లోపం ఉంది శ్రీదేవి గారు. పుస్తకం పోస్ట్ చేయడం వరకే ఛానల్ వాళ్ళ బాధ్యత, పుస్తకం అందుకోవడం మీ బాధ్యత, అందుకున్న తర్వాత తిరిగి మాకు తెలియజేయటం కూడా మీ బాధ్యతే. ఇప్పటికీ ఎన్ని వందల పుస్తకాలు మేము అందించామో మాకు వచ్చినటువంటి స్పందన చాలా తక్కువ. అయినా మేము ఎటువంటి నిరాశ చెందకుండా పుస్తకాలని నిరంతరంగా మేము పుస్తకాలు లాటరీ తీస్తూనే ఉన్నాము, పంపిస్తూనే ఉన్నాం. ఎంతకాలం వేచి చూడాలి? నాకు పోస్ట్ ఆఫీస్లో ఇంకా రాలేదు అంటే నాగోల్ పోస్ట్ ఆఫీస్లో ఏం జరుగుతోందో కనుక్కోవాల్సిన బాధ్యత తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారికి లేదండి. ఆ బాధ్యత మీదే. మీరు కనుక్కోవాలి, రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవాలి. ఎందుకంటే పోస్ట్ చేసిన విషయం మీకు రుజువుతో సహా ఉంది, ఆ ఫోటో కూడా మీకు వచ్చింది. ఆ ఫోటో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. నాగోల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, ఆ ఫోటో చూపించండి, నాకు వచ్చింది ఇలా పోస్ట్ చేశారు అని. ఎందుకు రాలేదో పోస్ట్ మాస్టర్ని కనుక్కోండి. కానీ పంపించిన వారిని మీరు ప్రశ్నించడం మాత్రం సభ్యత కాదండి. అది మీకు ఉచితంగా అమ్మవారి ప్రసాదం అందుకుంటున్న నేపథ్యంలో మీరు స్పందించవలసిన వ్యవహారం అయితే అది కాదు. అమ్మవారికి సేవ చేస్తున్న వ్యక్తులని మీరు శ్రమ పెట్టడం మంచిది కాదు, ఇబ్బంది పెట్టడం అంతకన్నా మంచిది కాదు. అమ్మవారి సేవలో ఒక భాగంగా శ్రీలక్ష్మి గారు స్వయంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు అంటించి, అక్కడ స్టాంపులు దొరక్కపోతే వేరే పోస్ట్ ఆఫీస్ నుంచి తెప్పించి అవి అతికిచ్చి పోస్ట్ బాక్స్లో వేసేదాకా వరకు నుంచొని వేయించి మరీ ఇంటికి వస్తున్నారు. మీరు ఇంకొక విషయం గ్రహించవలసింది ఏమిటంటే, ఇక్కడ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీలో మన యాజమాన్యం తరఫున 200 మంది పనిచేస్తున్నారు. శ్రీలక్ష్మి గారు ఎవరినైనా పంపించవచ్చు పోస్ట్ చేయమని. 200 మంది ఆవిడ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎవరినైనా పంపించవచ్చు. కానీ అమ్మవారి సేవ స్వయంగా తాను చేయాలని ఆవిడ అమ్మవారి సేవలో ఇదొక భాగం అనుకొని తానే స్వయంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు తెప్పించి అంటించి ఆవిడే పోస్ట్లో వేసి వస్తున్నారు. ఎందుకంటే సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఆవిడకి చాలా 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 ఎక్కువగా ఉండబట్టి ఆవిడ స్వయంగా వచ్చి చేస్తారు. ఆవిడకి స్వయంగా చేసే అవసరం లేదు.
ఈ సంస్థలో చాలామంది పనిచేస్తున్నారు. ఎవరికి చెప్పినా వాళ్ళు స్టాంపులు అంటించి వేసేస్తారు. రోజు ఆ లెటర్స్ అన్ని చూడటం, దాంట్లో ఎవరు బాగా ఇచ్చేస్తున్నారో గుర్తుపెట్టుకోవడం, లాటరీ తీయటం, లాటరీ వచ్చిన వాళ్ళ అడ్రస్లు పంపించమని చెప్పడం, ఆ పంపించిన అడ్రస్లన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ఆ పుస్తకాల మీద రాయటం, స్టాంపులు అంటించడం, ఇంత శ్రమకి ఓర్చి ఆవిడ శ్రీమాత సేవలో ఒక భాగంగా ఆవిడ చేస్తుంటే, అంటే ఎంతమందో ఈ పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ స్వయంగా చేస్తున్నారు. ఇంత మంచి అవకాశాన్ని, భాగ్యాన్ని మీరు అందుకోకుండా మీకు ఆలస్యమైందని చెప్పి ఛానల్ వాళ్ళని ప్రశ్నించడం ఏంటి? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఇటువంటి నిరుత్సాహకరమైనటువంటి పనులు కానీ, మాటలు కానీ, ఫోన్లు కానీ చేసి సంస్థని మీరు ఇబ్బంది పెట్టకుండా మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, మేము చేస్తున్న పనులకి మీరు సహకారాన్ని ఇవ్వండి. అంతేగాని మీకు పోస్టులో వేయటంతో మా బాధ్యత అయిపోతుంది, ఆ పోస్ట్లో ఎందుకు రాలేదు అన్నది వెరిఫై చేసుకొని మాకు తిరిగి పుస్తకం వచ్చాక చెప్పే బాధ్యత మీదే. ఆ బాధ్యత తీసుకోకుండా మమ్మల్ని మీరు పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత మాత్రము సహించబోము ముందనైతే మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క సేవని మీరు అది గుర్తించాలి. సేవని గుర్తించకుండా పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తూ మీకోసం ఎంతో శ్రమపడుతున్న శ్రీలక్ష్మి గారిని నాకు ఇంకా పుస్తకం రాలేదండి, మీరు పోస్ట్ చేశాను అంటున్నారు కదా అంటే, పోస్ట్ చేసినా అంటున్నారు కదా కాదు, కంటున్నారు కదా అనాలి. ఎందుకంటే మీరు చూశారు, ఫోటో పంపించారు ఆవిడ మీకు. ఎందుకంటే ఇటువంటి విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఎంతమందికి పంపించారో అన్ని ఫోటోలు తీయాల్సిన అవసరం ఆవిడకి లేదు. అయినప్పటికీ ఆవిడ ఫోటోలు తీసి మీకు మరీ పంపిస్తున్నారు. కానీ ఆ ఫోటోలు చూసి కూడా మీరు కనీసము మాకు పంపించారంటున్నారు కదా, రావలేదు కదా, ఏం చేయమంటారు అంటే, ఆ తర్వాత బాధ్యత అంతా మీదేనండి. పుస్తకము అమ్మవారిది లభ్యమయ్యేలా చూసుకోవటం అనే బాధ్యత మీది, పోస్ట్ చేయటం వరకే మాది. అంతేగాని ప్రశ్నించడం అనే పద్ధతి మీరు పెట్టుకోవద్దు. ప్రశ్నించడం వలన ఉచితంగా అమ్మవారికి సేవ చేస్తున్న వారిని మీరు బాధ పెట్టిన వారు అవుతారు. ముందు ముందు ఇటువంటి కామెంట్స్ కానీ, ప్రశ్నలు కానీ, ఫోన్లు కానీ మాకు రాకూడదని ఆశిస్తున్నాం. శ్రీమాత్రే నమః.